విశాఖలో ప్యాలెస్లు కట్టాలని తాము రాలేదని పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి రానున్న పెట్టుబడుల్లో సగం విశాఖపట్నానికి రాబోతున్నాయని మంత్రి అన్నారు. నవంబర్ 14-15 పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహించబోతున్నట్లుగా వివరించారు మంత్రి. $120 బిలియన్ సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం. దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్లే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా నవంబర్ 14-15 ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లని కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానీ, నందిగడ మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలనో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. టీసీఎస్ కాగ్నిజెంట్ కు 99 పైసలకే భూమి ఇవ్వడంపై గతంతో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని, అది తప్ప అని వైసీపీ నేతలను ప్రశ్నించారు మంత్రి నారా లోకేష్. పులివెందుల ఎమ్మెల్యే కోడిగుడ్డు మాజీ మంత్రి దీనిపై సమాధానం చెప్పాలని క్వశ్చన్ చేశారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఉద్దేశంతో పెట్టుబడులను తీసుకొస్తున్నామన్నారు మంత్రి లోకేష్. ఆరోపణలు గతంలో చేశారు. 99 పైసలకి టాటా టీసీఎస్ కి కాగ్నిసెంట్ కి ఇస్తున్నా, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు. ఈ రోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తాను. చేయాలా చేయకూడదా అని వాళ్ళని ప్రశ్నిస్తాను. టీసీఎస్ కి 99 పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళని ప్రశ్నిస్తాను. కాగ్నిసెంట్ కి 99 పైసల్లో ఒక పాలసీ ద్వారా, లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి, ఆయన కూడా అడగండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం.